రోస్టెడ్ బెల్ పెప్పర్ అండ్ టొమాటో సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్స్, టొమాటో, బటర్, వెన్న, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కొంచెం, ఇటాలియన్ సీజనింగ్, కొద్దిగా క్రీమ్, మిరియాల పొడి, కారపొడి, ఇంకా స్మోక్డ్ పాప్రికా అంటారు దీన్ని. ఇది రెడీమేడ్ దొరుకుతుంది. ఓకే, ఇది రైస్ కుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కుక్ చేసుకొని చల్లబరిచి మిక్సీలో బ్లెండ్ చేసుకొని, బ్లెండ్ అయిన తర్వాత మళ్ళీ రీకుక్ చేసుకోవాలన్నమాట ఆ ప్యూరేని. ఆ విధంగా డబుల్ కుకింగ్ అవుతుంది. థిక్ సూప్ కేటగిరీలోకి వస్తుంది. ఇది ప్యూరే లాగా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుంటున్నాం. రఫ్ చాప్ చేసేసుకోవచ్చు కచ్చా పిచ్చా, ఎందుకంటే ఎలాగో మళ్ళీ బ్లెండ్ చేసేసుకుంటాం కాబట్టి మనకు వీటి షేప్లు సైజులతో పెద్దగా పని లేదు. ఆనియన్ కూడా రఫ్ చాపే, కాకపోతే కుకింగ్ ఫాస్ట్ కావాలంటే చిన్నగా కట్ చేయాలి కాబట్టి ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. I'll use little butter. కొద్దిగా వేద్దాం. మిగిలిన దాన్ని ప్యూరే రెడీ అయిన తర్వాత వేసుకుందాం, బాగుంటుంది. కరిగిన బటర్లో వెల్లుల్లిపాయలు వేసుకుందాం, అలాగే ఉల్లిపాయలు. బెల్ పెప్పర్స్ కూడా చాప్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కచ్చా బచ్చా రఫ్ చాప్ చేసేసుకుంటున్నాం. Tomatoes. టొమాటో కూడా చాప్ చేసి వేసేసుకున్నాం. కొరియాండర్ కొంచెమే వేస్తున్నాం కదా, అది కూడా ఇప్పుడే వేసేస్తాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదంటే ప్యూరే అయిన తర్వాత గార్నిష్ చేసినట్టుగా కూడా పైనుంచి వేసుకోవచ్చు, కానీ బట్ కొంచెం కొరియాండర్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళిపోతే బ్లెండ్లోకి అని అది కూడా ఇప్పుడే వేస్తున్నా. కొంచెం వాడినట్లుగా ఆ స్మోకీనెస్ రావాలి, దానికోసం మనం దీన్ని టోస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగా పెప్రికా పౌడర్ కూడా చూసారు కదా, మనం స్మోక్డ్ పాప్రికా వాడడానికి రీజన్ అది, ఇంకొంచెం ఆ స్మోకీనెస్ని ఎన్హాన్స్ చేస్తుంది అని. రైట్, ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని ఇంకా కట్టేసుకొని
చల్లార్చి మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుందాం. కొద్దిగా రూమ్ టెంపరేచర్ వస్తే చాలు, చల్లగా అంటే మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మిక్సీలోకి తీసుకుంటాం, మిక్సీ జార్లోకి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. కాస్త ఎక్కువసేపే బ్లెండ్ చేసుకుంటున్నాను, మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ప్యూరీ అంతా కూడా ముక్కలు లేకుండా, ఇటువంటి తొరకలు ముక్కలు లేకుండా స్మూత్గా రావాలి. అందుకోసము ఒకవేళ మీకు ఇంకా స్మూత్గా రావాలనుకుంటే ఇట్లంతా బ్లెండ్ అయిన తర్వాత దీన్ని వడపోసుకోవచ్చు. వడపోయడం అంటే తెలుసు కదా, మన స్ట్రైనర్ ఉంటుంది, ఆ స్ట్రైనర్లో పోసి వడపోసి మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వచ్చింది సూప్. చూసారు కదా ప్యూరే ఇలా. తర్వాత మళ్ళీ అదే పెనం పెట్టుకొని ఇందులో ఈ మిగిలిన బటర్ వేసుకుంటున్నాం. అందులో ఈ ప్యూరే వేసుకుందాం. కొద్దిగా అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్. బ్యూటిఫుల్ కదా, చాలా చక్కటి సూప్ తయారవుతుంది. ఇది ఒక బాయిల్ రావాలి. ఇప్పుడు బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు సీజనింగ్ చేసుకుందాం. దీనికి ఇటాలియన్ సీజనింగ్ యాడ్ చేస్తున్నా. దీంతో ఇంకా అద్భుతమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది. చిల్లీ ఫ్లేక్స్, స్మోక్డ్ పాప్రికా, మిరియాల పొడి, లాస్ట్లో క్రీమ్ వేద్దాం దించుకునే ముందు. కొద్దిగా సాల్ట్. ఫైనల్గా కొద్దిగా క్రీమ్ వేసి దించుకుందాం. కొద్దిగా స్పైసియర్ సైడే ఉంది ఇది. మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇందాకే చెప్పాను కదా, చిల్లీ ఫ్లేక్స్ ఒకటి అవాయిడ్ చేయొచ్చు. సీజనింగ్ అంటే స్మోక్డ్ పాప్రికా ఉంది కదా, అది మాత్రం ఆ క్లాసిక్ టచ్ రావడానికి హెల్ప్ అవుతుంది. అది వీలైనంత వరకు ట్రై చేయండి యాడ్ చేయడానికి. మిరియాల పొడి కొద్దిగా తగినంత వేసుకోవచ్చు. కారపొడి కావాలంటే అవాయిడ్ చేయండి. డన్. సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.